మీరు వేటికి మీరు బానిసలయ్యారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ దేహంలోని అవయవాలు పాపానికి బానిసలుగా చేయకండి వీటిని. మరి దేనికయ్యా చెప్తున్నాడు అక్కడ? శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. దుర్నీతికి అప్పగించకండి, నీతికి అప్పగించండి. ఈ నోటితో ఎదుటివాడికి మేలు కలిగే, క్షేమకరమైన, ఆదరణ కలిగే, ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడండి. దయచేసి ఈ కళ్ళతో పనికి మాలినవన్నీ చూసి, నీ మనసును పాడు చేసేవి చూసి, నీ మనసును చెరుచుకుని ఆవేశంతో కళ్ళ ముందు కనబడుతున్న వారిని చెరపటానికి వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే చెబుతున్నాడు దేవుడు, వద్దు, మీరు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా మీరు వాటిని వాడకండి. ఎందుకంటే ఇది ఎంత కష్టం. తల్లి గర్భంలో 9 నెలలు ఆయన తన చేతులతో చేసుకుందని మీకు మొదట జ్ఞాపకం చేశానే. అందుకే చెబుతున్నాడు, ఒరే నా కష్టం రా, నీ చేతులు, నీ కాళ్ళు నా కష్టం, నీ ప్రతి అవయవం నా కష్టం. నా కష్టాన్ని నా కళ్ళ ముందు నువ్వు పాడు చేస్తుంటే నాకేమనిపించాలి? అలానే నువ్వు దారి తప్పితే, పాపములో పడిపోతే, నిన్ను పాపము నుంచి విడిపించడానికి నా కుమారుని క్రీస్తుని లోకానికి పంపి నువ్వు చేసిన వాటికో సిలువలో తన్ను చంపుకొని తన రక్తము ద్వారా నిన్ను పవిత్రం చేసుకొని పరిశుద్ధంగా తీసుకొని వచ్చి సంఘంలో కూర్చోబెడితే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మరలా పాపానికి బానిసైపోతే ఇక నేను ఎవడు బాగు చేయాలి? ఇంకా నేను ఏం చేయాలి? ఇది ఈ రోజు రాత్రి పరమ తండ్రి ఆవేదన.